అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? మరి ఇంటర్మీడియట్ పిల్లల ఎగ్జామ్స్ మన కుటుంబాల్లో ఎవరైనా రాస్తూ ఉన్నారా? ఆల్రెడీ చివరికి వచ్చాయి కదా అని చెప్పి చివరి ఎగ్జామ్స్ని నిర్లక్ష్యం చేయొద్దు. చక్కగా రాయండి బిడ్డలు. మీరు చక్కగా రాసి విజయాన్ని పొందడం బట్టి దేవుని నామం ఎంతగానో ఘనపరచబడుతూ ఉంటుంది. దేవుని వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఈ సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనేక మంది టోబియాలు, సన్బలటులు మన క్షేమాన్ని చూసి దుఃఖపడే స్వభావం కలిగిన వారు మనకు ఎదురవుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు టోబియా యొక్క లక్షణాలు మనం చూస్తే నెహెమియా గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం, నెహెమియా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే టోబియా దేశ క్షేమమును చూసి దుఃఖపడే స్వభావం కలిగిన వాడు. ఎవడైనా మేలు చేస్తా వస్తే ఎక్కడ మేలు కలిగి బాగుపడిపోతారో అని చెప్పేసి పక్కవాడు బాగుపడితే వీడు దుఃఖపడే స్వభావాన్ని కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దైవ జనాంగమా, మీలో ఎవరైనా టోబియాకు ఉన్నటువంటి లక్షణాలు ఉండే స్వభావం కలిగి ఉన్నారా? మార్పు చెందుదాం. టోబియా ఎలాంటి స్వభావం గలవాడు తెలుసా? నెహెమియా 2:19 ప్రకారం చూస్తే మరి పనులను ఆటంకపరిచేవాడు, ప్రశ్నించే స్వభావం కలిగినవాడు. అక్కడేమో చక్కగా నెహెమియా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రాకారాలు కట్టిస్తూ ఉంటే వాటికి ఆటంకాలు కలగజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని పనికి ఆటంకం కలగజేస్తున్నావా? నీ భార్య ప్రార్థనకి వెళుతూ ఉంటే ఆటంకం కలగజేస్తున్నావా? నీ పిల్లలు మందిరానికి వెళుతుంటే వారికి ఆటంకం కలగజేస్తున్నావా? దయచేసి ఆలోచిద్దాం. ఇంకా ఎలాంటి వ్యక్తి అంటే నెహెమియా గ్రంథం 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదివితే అతడు జరుగుతున్న పనిని చూసి అధైర్యపరిచే లక్షణం కలిగిన వాడు. ఒక్క రోజులని కట్టేస్తారా? మీరు కట్టినటువంటి ఆ గోడ మీదకే నక్క దూకితే కూలిపోద్దే, మీరు ఏం చేయగలరా అని అధైర్యపరిచే స్వభావం. ప్రార్థన చేసి అద్భుతాన్ని పొందుకుంటారా? దేవుడు అద్భుతం చేసేస్తాడా? ఎక్కడ చేస్తాడో అని కొంతమంది మనలను అధైర్యపరుస్తూ ఉంటారు. బిడా, నీకు ఒకవేళ ఎలాంటి వ్యక్తులు ఎదురవుతున్నారేమో ఒక్కసారి ఆలోచించు. ఓహో, వీడి టోబియా అని తెలుసుకుని నీ పని నువ్వు కొనసాగించు. నెహెమియా 4వ అధ్యాయం 7, 8 వచ్చి చూస్తే ఇతడు కలవర పెట్టే స్వభావం, కలవర పెడతా ఉంటాడు. నెహెమియా గ్రంథం 6వ అధ్యాయం 1, 2, 3 చూస్తే మాటికి ఇబ్బంది పెడతా ఉంటాడు. బిడ్డ, నీకు అనేక మంది వ్యక్తులు ఇలాంటి వారు ఎదురవుతూ ఉండొచ్చు. భయపడకు. మీరు చేయగలిగిన పని, మీరు చేయవలసిన పని చాలా గొప్పది, చాలా అమూల్యమైనది, విలువైనది. కాబట్టి మీరు వెళ్తున్న ప్రార్థన, మీరు చేస్తున్న ప్రార్థన, మీరు వెళ్తున్నటువంటి దైవ సన్నిధికి ఎంతమంది ఆటంకాలు కలగచేని, మాటికి ఇబ్బందులు కలగజేసే వ్యక్తులు ఎదురైనా సరే భయపడొద్దు. నెహెమియా గ్రంథం 6వ అధ్యాయం 12, 13 చూసినప్పుడు లంచం ఇచ్చి నింద మోపే స్వభావం కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అదే నెహెమియా 6:19 చదివితే కొంతమందిని అతడు భయపెట్టి పని ఆపిద్దాము చూసినట్టుగా
అతనికి మనం కనబడుతూ ఉన్నాం. బిడ్లరా, ఈరోజు టోబియాలు మన ఇళ్లలో ఉన్నారేమో, ఇలాంటి టోబియాలు మన సంఘాల్లో ఉన్నారేమో, ఇలాంటి టోబియాలు మనకి ఫ్రెండ్స్ రూపంలో ఉన్నారేమో. దేవుని బిడ్డ, దేవుని వాక్యం తెలియజేస్తోంది, ఎంతమంది ఏకమైన దేవుని చిత్తము నీ పక్షాన ఉంటే, ఆనాడు నెహెమ్యా పక్షమును ఉన్నట్టుగా నీవు దేవుని పక్షమును నిలబడితే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తారు. చూడండి ఒకసారి, కోపగించుకున్నాడు, దుఃఖపడ్డాడు, ఆటంకాలు కలగజేశాడు, మాటి మాటికి ఇబ్బందులు కలగజేశాడు, ఇంకా చూస్తే మరి లంచం ఇచ్చాడు, భయపెట్టేశాడు. నీకు ఎదురవుతున్న వ్యక్తులు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి నీకు జరగవలసిన, నువ్వు అనుకుంటున్న పనిని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అటువంటి కృప, దైవ సహాయం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను దర్శించండి. వీరి జీవితాల్లో టోబియా లాంటి వ్యక్తులు ఎదురై ఆటంకాలు కలగజేస్తున్నారేమో, టోబియా లాంటి వ్యక్తులు ఎదురై భయపెడుతున్నారేమో, టోబియా లాంటి వ్యక్తులు ఎదురై లంచమిచ్చి సాక్ష్యాలను చెడగొడుతున్నారేమో. అయ్యా, ఆ టోబియా ఆనాడు నెహెమ్యాని ఏమీ చేయలేకపోయాడు. ఈనాటి టోబియాలు నీ బిడ్డలను ఏమీ చెయ్యలేరని తెలుసుకుని ధైర్యంగా దేవుని సందులు ఎదిగే భాగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించి వర్ధిల్లింపజేసి బలపరచమని, మహిమ పొందమని, మహిమాస్వరూపుడైన ఆటంకాలు దూరపరిచి అద్భుతాలు చేయగలిగిన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనా అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.